వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మొంతా తుఫాన్ ఎఫెక్టుతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కమ్మ సంఘాల నాయకులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సూచన. కురబలకోటలో గంజాయి విక్రయిస్తున్న 2 అరెస్ట్. మొంతా సైక్లాన్ తీవ్రతపై అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, మొంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తం అయ్యాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, మహబూబాబాద్లో కోనార్క్ ఎక్స్ప్రెస్లను రైల్వే అధికారులు నిలిపివేశారు. అన్నమయ్య జిల్లా కురబలకోటలో 2 కేజీల గంజాయి విక్రయిస్తున్న మణికంఠ నాయక్ గోవిందులను మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే కానీ యువత చాలా వరకు కూడా ఈ గంజాయి అవ్వచ్చు లేదా అదర్ డ్రగ్స్ అవ్వచ్చు వాటికి కొంచెం ఎక్కువ బానిసలు అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఒకరు అలవాటు అయిన తర్వాత ఫ్రెండ్ సర్కిల్లో ఇంకోటి అలవాటు ఉన్నాడు, వాళ్ళకి అట్లా అలవాటు చేసుకోవడం వల్ల మొత్తం ఈ కాలేజీలో అవ్వచ్చు, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈవెన్ ఇంటర్లో ఉన్న పిల్లలు కావచ్చు, డిగ్రీలో ఉన్న పిల్లలు కావచ్చు, బీటెక్ చదువుతున్న వాళ్ళు అవ్వచ్చు, ఈ గంజాయికి అనేది ఎక్కువ అడిక్షన్ అనేది ఉంటుంది. డెఫినెట్గా
ఇది ఇట్లాంటిది ఎవరైతే ఉంటారో వీళ్ళపైన అయితే పోలీసులు దీనిపైన చట్టపరమైన చర్యలు అనేవి తీసుకోబడతాయి. ఇది కాకోకుండా ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారనే చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా పేరెంట్స్ ఉంటుంది. సో రెగ్యులర్గా కూడా వాళ్ళు కాలేజీకి వెళ్ళడం కానీ, ఒకవేళ ఇంటర్ చదువుతుంటే కాలేజ్కి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఎలా చదువుతున్నారు అనేది అక్కడ ఉన్న టీచర్లతో మాట్లాడడం అవ్వచ్చు, స్టాఫ్తో మాట్లాడడం అవ్వచ్చు, లేదా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడడం అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా వాళ్ళ గురించి రెగ్యులర్గా కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మాత్రం వన్ ఫైన్ డే ఎట్లా ఉంటారంటే మావాడు అన్నీ బాగానే ఉన్నాడు, మావాడు చాలా మంచోడు అనే స్టేజ్లో ఉన్నప్పుడు వన్ ఫైన్ డే ఏమవుతుందంటే ఇట్లాగే గంజాయిలో పట్టుబడ్డం కానీ, లేకపోతే కన్జ్యూమ్ చేస్తూ పట్టుబడ్డం కానీ ఇలా ఉందంటే మాత్రం ఒక్కసారి NDPS కేసు ఉందంటే మాత్రం కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. 10 years కన్విక్షన్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ వన్స్ రిమాండ్ పోతే అంత ఈజీగా బెయిల్ కూడా రాదు. NDPS కేసుల్లో అంత సీరియస్గా ఉంటుంది కాబట్టి సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళ పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా దీని గురించి కూడా మాట్లాడుతుండాలి, స్కూల్కి వెళ్తుండాలి. అండ్ చుట్టుపక్కల నైబర్స్తో కూడా ఎలా ఉన్నాడు అనేది డెఫినెట్గా తెలుసుకొని వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతుండాలి. అంతేగాని మా పిల్లోడు బాగున్నాడు, ఏమవ్వదు, బాగానే ఉన్నాడు అన్నప్పుడు ఒకసారి ఏదో ఒక రోజు పట్టుకున్నప్పుడు వాళ్ళకు కూడా షాక్ లాగా ఉంటుంది. అలా కాకోకుండా ముందు నుంచి కూడా వాళ్ళు ఎలా ఉన్నారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది ఉంటుంది. అండ్ స్కూల్లో ఎలా ఉన్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత టీచర్స్ది కూడా ఉంటుంది. అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాంట్లో పోలీసులు అవ్వచ్చు, తర్వాత చట్టపరమైన చర్యలు మనం తీసుకుంటాం. సో డెఫినెట్గా ఫౌండేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, స్కూల్స్ ఆర్ కాలేజెస్ అండ్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్. డెఫినెట్గా దీంట్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ మెయిన్ రోల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో చర్యలు తీసుకొని పిల్లలు అనే వాళ్ళు గుడ్ బిహేవియర్తో సత్ప్రవర్తనతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కూడా ఉంటుంది. తిరుపతి మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలలో నేడు రేపు విపరీతమైన గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ను జిల్లా స్పెషల్ ఆఫీసర్ అరుణ్ బాబు IASతో కలిసి తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇరిగేషన్, విద్యుత్, R&B, పంచాయతీరాజ్, RWS, RTC, మెడికల్, పోలీస్, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులతో తుఫాన్ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఏవైతే సూచనలు ఉన్నాయో అవన్నీ పాటించాలి. అవసరార్థం మాత్రం బయటికి రావాలి. ముఖ్యంగా ఎక్కువ ఈ రోడ్డు మీద ఉన్న ఈ కల్వర్ట్స్ ఇలాంటివి అవసరమైతే తప్ప దాటకుండా ఉండి అన్ని రకాల భద్రతా చర్యలు మీరు పాటించండి. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ మరియు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమాయత్తమై ఉన్నారు. మీరందరూ కూడా సురక్షితంగా ఉండడమే ఈ అన్ని ప్రభుత్వ బాధ్యత. దాన్ని ఖచ్చితంగా మీరు పాటించాలని కోరుకుంటున్నాను. ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి 5 మండలాల్లో, అదేవిధంగా ఓజిలి, దర్వారి సత్రం, చిట్టమూరు, సత్యవేడు మండలాల్లో మనకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇప్పుడే విండ్ కూడా పికప్ అయింది. మనకి వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం సుమారుగా తీరం దాటే సమయానికి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి. సో ప్రజలందరూ కూడా ఈరోజు రేపు అంతా కూడా ఇళ్ల వద్దనే ఉండాలి. అత్యంత ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్పిస్తే ఇంటి వద్దనే ఉండాలి. ఎవరు కూడా పశువుల మేతకి వీటికి కూడా ఎవరు బయటికి రాకూడదు. ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా కాజ్వేలు ఓవర్ఫ్లో అవుతున్న దగ్గర కూడా ఎవరు వాటి మీద వెళ్లకుండా ఉండాలి. గత సంవత్సరం కూడా ఒకరిద్దరు అట్లా వెళ్ళడం వల్ల చనిపోవడం జరిగింది. అదేవిధంగా చెరువులు కొన్ని కట్టలు తెగిపోయే పరిస్థితి ఉంది. అక్కడ కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పహారాకు పెట్టాము. ఎక్కడైతే చెరువులు తెగే పరిస్థితి ఉందో అక్కడ మనం ఇసుక బస్తాలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. మొత్తం జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమై ఉంది. ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని రకమైనటువంటి చర్యలు జిల్లా యంత్రాంగం కూడా చేస్తుంది. ఈరోజు ఫీల్డ్ విజిట్లో కూడా చిట్టమూరు మండలంలో నేను, ఎస్పీ గారు, అదేవిధంగా స్టేట్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ అరుణ్ సార్ అంతా కూడా మనం కలిసి విజిట్ చేస్తున్నాము. అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఐడెంటిఫై చేసాం, అవన్నీ కూడా సరిదిద్దుతున్నాము. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. అప్రమత్తంగా ఉండండి. జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారం మేరకు, అప్డేట్స్ మేరకు పాటించండి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను కూడా ఎవరు ఈ టైంలో నమ్మకూడదు. అఫీషియల్ అప్డేట్స్ ఫ్రమ్ స్టేట్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ నుంచి మాత్రమే నమ్మాలని కోరుకుంటున్నాం. ఇంటి వద్దనే ఉండండి, బయటికి మాత్రం రావద్దు. 2 రోజులు చదవ
ఈ సైక్లోన్కి సంబంధించి తిరుపతి జిల్లాలో మార్నింగ్ నుంచి వర్షపాతం కొంచెం పెరుగుతూ వస్తుంది. అట్లాగే విన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం పెరుగుతుంది. ఈరోజు ఈవినింగ్కి తీరం దాటొచ్చు అనేది మనకి ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఇంకా విన్స్ కూడా పెరుగుతుంది, రెయిన్ఫాల్ పెరుగుతుంది. దాదాపు అన్ని చోట్ల చెరువులు, ట్యాంకులు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్పినట్టుగా జిల్లా కంట్రోల్ రూమ్ 24/7 పనిచేస్తుంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు కలెక్టర్ గారు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ నోటీస్లో అంటే జరగలేదు. మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నటువంటి సూచనలు ఎప్పటికప్పుడు ప్రెస్ ద్వారా మీరు కూడా పబ్లిక్ తెలియజేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరినీ అలర్ట్ చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కమ్మ సంఘాల నాయకులు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చిన కమ్మ సంఘాల నేతలు అమీర్పేట మైత్రివనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరిన నేతలు నామినేటెడ్ పదవుల్లో సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన కమ్మ సంఘాలు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ. మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుతో పాటు కమ్మ సంఘ నాయకుల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన సీఎం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కమ్మ సంఘాల ముఖ్య నాయకులు. గోవిందరావుపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణం వద్ద ఉన్న ఇందిరమ్మ విగ్రహం వద్ద గోవిందరావుపేట మండలంలోని అంతర్గత రోడ్ల కొరకు 11 కోట్ల నిధులు మంజూరు చేసిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి, మంత్రులు సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు జిల్లా అధ్యక్షులు పేడాకుల అశోక్ గారు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాలడుగు వెంకటకృష్ణ గారు మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి మన పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ములుగు నియోజకవర్గానికి దాదాపు 468 కోట్ల రూపాయలు అంతర్గత సీసీ రోడ్ల కోసం మరి కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన గోవిందరావుపేట మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పాలాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. మరి గోవిందరావుపేట మండలానికి కూడా అలాగే 194 అంతర్గత సీసీ రోడ్లు, 90 లక్షల రూపాయలతో ముత్తాపూర్ వరకు సీసీ రోడ్డు, అలాగే మరి కర్లపల్లి శ్మశాన వాటికకు కూడా సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. మరి 74 కోట్ల రూపాయల్లోంచి అవి మరి ఇవి కూడా 4688 దాదాపు 470 కోట్ల రూపాయలతోని మరి ములుగు జిల్లాకి మరి మన ప్రియతమ నాయకురాలు మంత్రి గారు అయినటువంటి సీతక్క గారి జిల్లా పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో మరి నమస్కారం అండి. నమస్కారం.
అయిపోయింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సంయుక్తంగా 425 కోట్ల పెట్టుబడితో ఆదిబట్లలో ఏర్పాటు చేసిన ఏరో ఇంజిన్ రోటేటివ్ కాంపోనెంట్స్ తయారీ కేంద్రాన్ని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. మొంతా తుఫాన్ ప్రభావంతో జనగామ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్ల ద్వారా మాట్లాడి అన్ని శాఖల అధికారులు తమ తమ ప్రధాన కార్యస్థానాలలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఇటీవల ప్రారంభమైన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, రైతులు మరియు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఓకే అదే అందరిని అలర్ట్ చేయండి. ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా అంటే హెవీగా ఏమైనా ఫ్లడ్ వచ్చినా కానీ అందరూ అలర్ట్ ఉండేటట్టు చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే. హలో, గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఇది మనకన్నీ హెవీ రైన్స్ ఉన్నాయి కదండి, కొంచెం ఈ ఐకేపీ సెంటర్స్ ఇంకా వేరేవన్నీ కూడా అలర్ట్ ఉండమని చెప్పండి ఏవో వాళ్ళని. ఓకే 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 అండ్ వన్ మోర్ థింగ్, అదే ఆల్రెడీ చెప్పిండ్రు కాబట్టి ఇరిగేషన్ కూడా అండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పండి. కట్టెలట్లు ఏమైనా తగ్గినా కానీ వాళ్ళంతా ఇక్కడ అవైలబుల్ ఉండేటట్టు. ఓకే, యా, థ్యాంక్ యూ. ఎస్కేఆర్ వాళ్ళు ఇంకా మళ్ళీ చేద్దాం. మొంతా సైక్లాన్ తీవ్రతపై అమరావతి సచివాలయంలోని ఆర్జీఎస్ కేంద్రం నుంచి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతం వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంచాలంటే నిర్మాతలు, థియేటర్ యజమానులు లాభాల్లో 20% భాగాన్ని సినీ కార్మికుల సంక్షేమ నిధికి ఇవ్వాలి. అదే సమయంలో సినీ కార్మికుల సంక్షేమ నిధికి ప్రభుత్వం 10 కోట్లు జమ చేయనున్నట్లు ప్రకటించారు. కృష్ణానగర్లో సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల కూడా ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. కాదు, ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది. కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. జనగామ జిల్లా లింగలగనపురం మండలంలోని PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీఓ రఘురామర్ కృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పలువురు ఉన్నారు. వీళ్ళు 27వ తారీఖు వచ్చిన వీళ్ళు వేమల్ల రామరెడ్డి వచ్చినప్పుడు ఉన్న వాడిని బలవంతంగా దీపించాలి కదా. మాయిశ్చర్ వచ్చింది కాబట్టి అతను పంపించేది అక్కడ పెట్టుకోవడం వల్ల మళ్ళీ పెరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ప్రజెంట్ 300 సెంటర్స్లో ఆల్మోస్ట్ 190 సెంటర్స్ వరకు అన్ని దొడ్డు రకం అండ్ సన్న రకం సెంటర్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అంటే ఆన్లైన్లో అన్నీ కూడా 300 సెంటర్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాం. కానీ అరైవల్స్ అనేవి టైం బౌండ్గా కొన్ని గ్రామాల్లో రాలేదు. ఇంకా కొన్ని జాఫర్గఢ్ కానీ, కొద్దిగా ఘన్పూర్ బార్డర్ ఏరియాస్, ఇంకా పాలకుర్తిలో కూడా కొన్ని సెంటర్స్ అలా రాకపోవడం వల్ల అలా సెంటర్స్ రెడీగా ఉన్నాయి. ఎప్పుడు రైతులు తీసుకొచ్చినా కానీ మేము కొనడానికి రెడీగా ఉన్నాం. సో ఓన్లీ కొద్దిగా లాస్ట్ వారం నుంచి కొద్దిగా రెయిన్ఫాల్ అనేది కొద్దిగా అక్కడక్కడ పడుతుండడం వల్ల సో రైతులు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వర్షాల ప్రభావం ఎక్కువ ఉంది. ఇప్పుడు సైక్లాన్ మంతన్ అని ఒక సైక్లాన్ ఉంది. ఈ 2-3 రోజుల్లో కొద్దిగా వర్ష సూచన ఉంది కాబట్టి దయచేసి ఒక 2 రోజులు కొద్దిగా వర్షాధారం బేసిస్ మీద మీరు కోతలు చేయకూడదని నా యొక్క రిక్వెస్ట్. సో 2 రోజుల తర్వాత మళ్ళీ వాతావరణం అనుకూలిస్తుంది కాబట్టి మేము వెదర్ అలర్ట్ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మేము కొంటాము. అంటే ఇప్పుడు కొనమని కాదు, జస్ట్ మీ యొక్క తడిసిన వెంటనే మళ్ళీ కొనుక్కోవడానికి, మళ్ళీ ఆరబొట్టుకోవడానికి కొద్దిగా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అదే సెంటర్లో కూడా ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం రావచ్చు కాబట్టి సో వారికి ఒక సూచన మాత్రమే చేస్తున్నాము. అదర్వైజ్ సెంటర్లో నిరంతరంగా మేము పర్యవేక్షిస్తున్నాము. సెంటర్లో కొనుగోలు ప్రాసెస్కి ఎక్కడ అంతరాయం లేదు. అట్ ది సేమ్ టైం సెంటర్స్లో కూడా టార్పాలిన్ కవర్స్ కూడా ఇప్పుడు మేము చూసిన సెంటర్లో అందరి టార్పాలిన్ కవర్స్ కూడా ఉన్నాయి. సో మాయిశ్చర్ వచ్చినాయి వాటికి, మాయిశ్చర్ రాని వాటికి కూడా కొద్దిగా వర్షం ఉంది కాబట్టి దయచేసి కాపాడుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కొద్దిగా వర్షాల ఆధారంగా కొద్దిగా సేఫ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదర్వైజ్ నిన్న కూడా ఒక ట్రక్ ఇక్కడ ఈ సెంటర్లో వెళ్ళడం జరిగింది. పేమెంట్స్ కూడా ఈ రేపటికల్లా కూడా అది ఆన్లైన్లో ట్రక్ షీట్ కూడా అప్డేషన్ ఈ రోజుకి అయిపోతుంది కాబట్టి పేమెంట్స్ కూడా ప్రక్రియ ఆన్గోయింగ్ ఉంది కాబట్టి సో జిల్లా యంత్రాంగం రెగ్యులర్గా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ముఖ్యంగా నవంబర్లో మనకి 150,000 వరకు మెట్రిక్ టన్స్ అంచనా ఉంది. ఈ అక్టోబర్లో 28,000 మెట్రిక్ టన్స్ మాత్రమే అంచనా ఉంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 12,000 వరకు కూడా మెట్రిక్ టన్స్ సేల్ ఉంది కాబట్టి మన మ్యాక్సిమం ప్రొక్యూర్మెంట్ నవంబర్ నెలలో ఉంది కాబట్టి దయచేసి సో ఒక 2 రోజులు కొద్దిగా వర్షాకాలం వల్ల కొద్దిగా ప్రికాషన్స్ ఫాలో అయితే మ్యాక్సిమం ప్యాడీ ప్రొడక్షన్ కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అందరూ కూడా యంత్రాంగం కృషి చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.